రేయ్, బిబుని బయటికి తీరా. ఓకే అన్నా. చాలా మంది సంబంధం లేకుండా బిబునెందుకు పార్ట్ 4లోకి లాగేరు అనుకున్నారు. బిబు కూడా నన్నెందుకు లాగేరు అన్నాడు. బిబు, అలంకరణ అనే విషయం కోసం నిన్ను టచ్ చేయలేదు. రోస్టింగ్ సర్కిల్లోకి నువ్వు రావాలనే లాగాను. అనుకున్నట్లే వచ్చావు, కానీ మరీ అంత తెంగర కౌంటర్ ఇస్తావనుకోలేదు. నీ కౌంటర్ నీ అభిమానులకు కూడా నచ్చలేదు. నేను చెప్పింది తప్పు అన్నావు, కానీ ఒప్పేదో నువ్వు చెప్పలేదు. ఒప్పేదో నువ్వు చెప్పనప్పుడు నాది తప్పని ఎలా అనగలవు? ఆ కౌంటర్ లో నువ్వు చెప్పిన ప్రతి లైన్ కి రీకౌంటర్ ఇవ్వగలను, కానీ నిన్ను లాగింది దానికోసం కాదు. అందరూ వినండి, ఈ బిబు అనేవాడు నెంబర్ 1 దుర్బోధకుడు, ఆత్మదోషకుడు. తాను నరకానికి పోతూ కొన్ని వేల మంది క్రైస్తవుల్ని పరిశుద్ధాత్మ దోషకులుగా, నరకపాత్రులుగా చేసిన దైవద్రోహి, పరమ చెత్త సిద్ధాంతాలను బోధించే దుష్టబోధకుడు, విపరీతమైన అహంకారి. అందుకే బయటికి లాగాను. మర్చికో విషయం చెప్తాను. మరొక నకిలీ విశ్వాస సంగతి ఏమంటారు? అతను కూడా ఆత్మలో పాలివాడు అని చెప్పొచ్చా? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4 నుండి 6వ వచనం వరకు మనం చదివినప్పుడు, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై తప్పిపోయిన వారు. ఒక నిజ విశ్వాసి పరిశుద్ధాత్మలో ఎలా పాలివాడో, అలాగే ఒక నకిలీ విశ్వాసి కూడా పరిశుద్ధాత్మలో పాలివాడు అని చెప్పబడ్డాడు. విశ్వాసం ఉంచిన వాడికి దేవుడు తన ఆత్మనిస్తాడు. నకిలీ విశ్వాసం కలిగిన వాడికి కూడా దేవుడు తన ఆత్మని ఇచ్చేశాడని నువ్వు అన్నావంటే, ఈ నకిలీ విశ్వాసి చేతిలో దేవుడు మోసపోయాడా? ఇతని నకిలీ విశ్వాసాన్ని నిజ విశ్వాసం అనుకుని దేవుడు అమాయకంగా నమ్మేశాడా? నీ కాల్వినిజం కల్ట్ ని భుజాన వేసుకుని మోయడానికి దేవుడిని వెర్రోని చేస్తావా? బిబో, దేవుడు ఆత్మ ఇచ్చిన తర్వాత ఆ విశ్వాసి నకిలీ అయిపోవచ్చేమో గాని ఏ భావంలో కూడా ఒక నకిలీ విశ్వాసికి దేవుడు తన ఆత్మనివ్వడు. ఉదాహరణకి నువ్వు నకిలీ కాబట్టే దేవుడు తన ఆత్మని నీకు ఇవ్వలేదు. ఈ బీబు ఎంత అజ్ఞానం! లేఖనాలను ఎరగని వెర్రి వెంగళప్పో చెప్పాలంటే మీకొక పుస్తకం కోసం చెప్పాలి. దాని పేరే అన్యాగ్ని. ఇది జాన్ మెకార్థర్ రాసిన స్ట్రేంజ్ ఫైర్ అనే ఇంగ్లీష్ బుక్ కి తెలుగు తర్జుమా. ఇతనికి నిజంగా సరిపోయే పేరు జాన్ మెకార్థర్ కాదు, మ్యాడ్ మెకార్థర్. ఇతను పరిశుద్ధాత్మకి వరాలకి వ్యతిరేకంగా రాసిన ఈ అన్యాగ్ని అనే పుస్తకం అనేక భాషల్లో తర్జుమా అయ్యి కొన్ని కోట్ల మందిని ఆత్మకు దూరం చేయడంతో పాటు ఆత్మను దూషించి నరకానికి పోయేలా చేసింది. బిబు, ఇలాంటి చెత్త పుస్తకాన్ని నువ్వు ప్రమోట్ చేశావు. డిస్కౌంట్ కి పుస్తకం అమ్మావు, కొంతమందికి ఫ్రీగా ఇచ్చావు. అందుకే నిన్ను లాగాను. గొర్రెతోలు కప్పుకున్న నీ తోడేలు స్వరూపాన్ని సంఘానికి చూపిస్తాను. నీకు జ్ఞానం ఉంటే కౌంటర్ పెట్టు, మొన్నట్లాగా బుర్రతకు కౌంటర్ పెట్టకో. బిబునే కాదు, ఒకప్పుడు సువార్తలో ఎంతగానో ప్రయాసపడిన ఇవాంజలికల్ యూనియన్ ఇయుకి సంబంధించిన కొందరు మేధావులు కూడా ఈ రొట్ట పుస్తకాన్ని సమర్థించారు. ఇయులో స్పీకర్స్ గా వచ్చే జాషువా జూడ్ వంటి బైబిల్ కాలేజ్ వ్యవస్థాపకులు కూడా ఈ మ్యాడ్ మెకార్థర్ ని హైలైట్ చేశారు. యవ్వనస్తులకి అద్భుతంగా సువార్త ప్రకటించే ఈ ఇయు సిద్ధాంతాలను మొదలుపెట్టి ఆత్మకు వ్యతిరేకమైన బోధలు చేసి యవనస్తుల్ని దేవునికి దూరంగా తీసుకుపోతుంది. క్రీస్తును ఆత్మను అనుభవపూర్వకంగా తెలుసుకోనివ్వకుండా సోది స్టోరీలు, ఎవడెవడో ఏదేదో చెప్పిన కొటేషన్లు, ఎవరో భక్తుల అనుభవాలు చెప్తూ ఇలాంటి చెత్త బుక్స్ ని వాళ్ళ స్టాల్స్ లో పెట్టి అమ్ముతున్నారు. ఇయు అంటే ఒకప్పుడు సేవ, ఇప్పుడు ఆత్మలేని ఒక శవంలాగా ఇది మారిపోతుంది. ఇయు గ్రాడ్యుయేట్లు ఇయ్యూని బ్రతికిస్తారో ఆ ఇయ్యూతో పాటే చేస్తారో మీరే ఆలోచించుకోండి. ఇంకా ఎందరో ఆత్మ విరోధులకు ఈ అన్యాగ్నే ఆదర్శం, మ్యాడ్ మెకార్థరే మార్గదర్శి. ఈ చెత్త పుస్తకం మీద నేను వేసే ప్రశ్నలు నా కౌంటర్లు. ఈ పుస్తకానికి వకాలు తప్పించుకున్న బీబునే అడుగుతాను. నేను ఈ పుస్తకం కోసం మాట్లాడే ప్రతి మాట ఈ బుక్ ని ప్రమోట్ చేసిన వాళ్ళకి, ఈ బుక్ ని తమ స్టాళ్లలో పెట్టి అమ్ముతున్న వారికి, మ్యాడ్ మెకార్థర్ పేరును వాడే ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. యేసుక్రీస్తు ప్రభునందు మేము విశ్వసించాం కాబట్టి ఆయన కంటే గొప్ప కార్యాలు చేయడంలో భాగంగా మేము ఈ అద్భుతాలు చేస్తున్నాం, ఈ స్వస్థతలు చేస్తున్నాం అని చెప్పి క్లెయిమ్ చేసుకుంటున్నారు వాస్తవానికి. కానీ నిజానికి ప్రభు చేసిన దానికంటే గొప్ప కార్యం ఏమీ వాళ్ళు చేయట్లేదు. అపోస్తలులు కూడా, ఆ మాటకు వస్తే యేసుక్రీస్తు ప్రభు యొక్క అపోస్తలులు కూడా యేసుక్రీస్తు ప్రభు చేసిన దానికంటే గొప్ప కార్యము ఏది చేసినట్టుగా ఎలాంటి దాఖలాలు లేవు, మనకు చేయలేరు కూడా. నాణ్యతలో ఆయన కంటే గొప్ప కార్యాలు చేస్తారని కాదు, విస్తీర్ణతలో ఆయన కంటే గొప్ప కార్యాలు చేస్తారు అని. బ్రెయిన్లెస్ బిబు, ప్రభువు నాకన్నా గొప్ప కార్యాలు అన్నాడు, నాకన్నా గొప్ప అద్భుతాలు స్వస్థతలు అనలేదు. ప్రభువు చెయ్యని విన్నో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు చేస్తారు అని ఆయన చెప్పాడు. నాణ్యత విస్తీర్ణం అంటూ తూకాలు కొలతలు చెప్తావేంటి? బైబిల్లో లేని స్టేట్మెంట్లు, బైబిల్ ఇవ్వని వివరణలు ఇచ్చి ఎంతకాలం ఎంతమందిని మోసం చేస్తావు నువ్వు? నీ పనికిరాని అహంకారాన్ని పక్కన పెట్టు. దాన్ని బట్టే కదా అందరూ నిన్ను పక్కన పెట్టారు. అపోస్తులు కూడా యేసు కంటే గొప్ప కార్యాలు చేయలేదా? చెప్తాను విను. క్రీస్తు వస్త్రాన్ని తాకితే అద్భుతం జరిగింది. పౌలు వస్త్రాన్ని తాకిన వస్త్రం కూడా స్వస్థపరిచింది. ఇది ప్రభువు కన్నా గొప్ప కార్యం కాదా? పేతురు నీడ పడితే స్వస్థతలు జరిగాయి.
ఇది కూడా ప్రభువు కన్నా గొప్ప కార్యమే. మేడగది మీద 120 మంది తమకు రాని అన్య భాషలు మాట్లాడారు. యేసు కేవలం తనకు వచ్చిన భాషలు మాత్రమే మాట్లాడాడు. యేసు నానా భాషలు మాట్లాడలేదు, కానీ ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు మాట్లాడారు. యేసుక్రీస్తు దర్శనాలు చూడలేదు, కానీ అపోస్తలులు శిష్యులు చూశారు. ఆయన యందు విశ్వాసముంచిన వారెందరో నేటికీ చూస్తున్నారు. యేసు వర్షాన్ని ఆపాడు, కానీ నేటి వరకు ఎందరో సేవకులు యేసు నామములో ప్రార్థించి వర్షాన్ని కురిపించారు. యేసుక్రీస్తు నీటి మీద నడిస్తే తోమా నీటిని గాల్లో నిలబెట్టాడు. ప్రభువు తన యందు విశ్వాసముంచిన వారితో తనకన్నా గొప్ప కార్యాలు చేయిస్తానని చెప్పాడు, చేయించాడు, చేయిస్తున్నాడు కూడా. ఇవన్నీ యేసు నామమందు విశ్వాసముంచిన వారికి అర్థమవుతాయి, కానీ జ్ఞానం మీద విశ్వాసముంచిన మీలాంటి వారికి అర్థం కావు. నీ అంత పనికి మాలోడు ఎవడు లేడు.